వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అద్భుత కార్యములు మనం ధ్యానిస్తూ ఉన్నాం. దానిలో భాగముగా ఈరోజు ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. అయితే ముందుగా ఆదికాండము 10 ఒక వాక్య భాగాన్ని మనము చదివి మనము ముందుకు వెళదాం. ఏమిటి ఆ వాక్యము అనేది చూసినప్పుడు, దేవుడు సృష్టి అంతటిని కూడా సృజించిన తరువాత 6 రోజుల్లో సృష్టి మొత్తాన్ని సృజించాడు. మొదటి రోజు వెలుగును చేశాడు, రెండో రోజు ఆకాశమును చేశాడు, మూడో రోజు భూమిని చేశాడు, నాలుగో రోజు సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడు, ఐదో రోజు పశువులను మత్స్యజీవులను చేశాడు, ఆరో రోజు జంతువులను మానవుని చేశాడు. దేవుడు ఈ 6 రోజుల సృష్టిని చేసిన తరువాత ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానించి ముందుకు వెళదాం. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనము. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. అంటే దేవుడు భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నప్పుడు వచ్చి భూమిని ఇప్పుడు ఏం చేశాడంటే, ఏవేవి కావాలో వాటన్నిటినీ కూడా దానిలో సంపూర్తి ఆయన చేసి ఉన్నాడు. అంటే 6 రోజుల్లో ఏం చేశాడంటే, సృష్టి యొక్క రూపురేఖలని ఆయన మార్చివేసినట్లుగా మనం బైబిల్ చదువుతున్నాం. అయితే 2వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. అంటే విశ్రమించడము అంటే అక్కడ ఇంగ్లీష్లో ఏమంటున్నాడంటే రెస్టెడ్, అంటే విశ్రాంతి తీసుకున్నాడు. అంటే దేవుడు 6 రోజులు సృష్టిని సృజించి 7వ రోజు ఏం చేశాడంటే రెస్ట్ తీసుకున్నాడు. అంటే దేవుడు అలసిపోయాడా? మరి ఎందుకు 7వ రోజు రెస్ట్ తీసుకోమన్నాడు? అయితే దేవుడు ఏ పని చేసినా కూడా అది జనులకు నేర్పించాలని ఆ పనులను చేశాడు. అంటే దీని నుంచి దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడంటే, ప్రతి మనిషి కూడా వారంలో 6 రోజులు కష్టపడి నీ కోసము కావాల్సిన వాటన్నిటినీ సమకూర్చుకుని 7వ దినమున నువ్వు కూడా ఏం చేయాలంటే విశ్రాంతి తీసుకోవాల్సిన వాడవై ఉండాలి అనేది మనకు నేర్పించాలనుకుంటున్నాడు. మనకే కాదు, పాత నిబంధనలో ఉన్న జనాలకి కూడా ఏం తెలియజేస్తున్నాడో మనం చూద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుందాం. దేవుడు తాను ప్రేమించిన ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడంటే, కొన్ని నియమాలను వాళ్ళకిచ్చాడు. మీరు నా ప్రజలుగా బ్రతకాలి అంటే, మీరు నా జనులుగా కొనసాగాలని మీకు ఆశ కలిగినట్లయితే కొన్నిటిని మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆచరించేవారిగా ఉండాలి. 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోను. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక రోజునిచ్చాడు. ఆ రోజున ఏమంటున్నాడంటే
విశ్రాంతి దినం అంటున్నాడు. ఆ విశ్రాంతి దినమును ఎలా చేయాలంట? పరిశుద్ధముగా చేయాలి. అయితే ప్రియులారా, ఆ విశ్రాంతి దినమే శనివారముగా పిలువబడుతుంది. దానిని ఏమంటారంటే, అక్కడ ఇంగ్లీష్లో చూస్తున్నాడు చూడండి, సబ్బాత్ డే. అంటే విశ్రాంతి దినాన్ని ఏమంటారంట? సబ్బాతు అని కూడా అంటారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆదివారం నుంచి ఒకవేళ శుక్రవారం దాకా ఏ పనైనా చేయొచ్చు, కానీ శనివారం ఏ పని కూడా చేయకూడదు. చేయకుండా వాళ్ళు ఏం చేయాలంటే విశ్రాంతి తీసుకోవాలి. ఆ విశ్రాంతి దినమున వాళ్ళు దానిని ఎలాగ ఆచరించాలి అంటే పరిశుద్ధంగా ఆచరించాలి. అయితే ఇప్పుడు పండగల గురించి పక్కన పెట్టినట్లయితే, పూర్వకాలం కొన్ని పండగలు చేసేటప్పుడు జనాలందరూ కూడా పండగ వస్తుందంటే ఇంట్లో అంట్లే కానీ, బూజులు దులుపుకోవడాలే కానీ, శుభ్రపరచడమే కానీ చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. అంతేనా? అంటే పండగ అనగానే మొత్తాన్ని శుభ్రపరచుకునేవాళ్ళు. అలాగే ఈ విశ్రాంతి దినమును కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే చాలా పరిశుద్ధముగా దానిని ఆచరించమని దేవుడు దానిని జ్ఞాపకం ఉంచుకోమని చెప్తున్నాడు. ఆ రోజు ఏం చేయాలి అనేది అక్కడ చెప్తున్నాడు. 9వ వచనం, 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. అంటే ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలకి ఎవరు కూడా ఖాళీ ఉండకూడదు. పురుషుడైన ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలంటే 6 రోజులు పని చేయాలి. ఎందుకు ఆ పని చేయాలంటే, తన జీవనాన్ని కొనసాగించాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నీవు కష్టపడి పని చేయాలి 6 దినాలని చెప్తున్నాడు. అయితే 7వ రోజు మాత్రం నువ్వు పని చేయడానికి వీలు లేదు. చూడండి 10వ వచనం, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. చాలామంది దీనికి వ్యతిరేకంగా ఉంటారు. 6 రోజులు ఏం పని చేయరు, 7వ రోజు ఏం చేస్తారు, నాకు పని వచ్చింది అని వెళుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ జీవితాలు ఎప్పుడూ బాగుండవు. ఎప్పుడు కూడా నిరంతరము పనిచేసే వాళ్ళ జీవితాలు ఒకలాగా ఉంటాయి. పని చేయకుండా ఒళ్ళు దాచుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళ జీవితాలు మరొకలాగా ఉంటాయి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలకి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పని చేయాలి. 6 రోజులు పని చేసిన తర్వాత 7వ రోజు దానిని ఏం చేయాలంటే విశ్రాంతి దినము చేయాలి. దానిని ఎవరు నియమించారంటే దేవుడైన యెహోవాయే దానిని నియమించాడు అని తెలియజేస్తున్నాడు. అప్పుడు నువ్వు ఎలాగ ఉండాలి అనేది చెప్తున్నాడు. చూడండి, దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో నుండి పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రములో వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను అని చెప్తున్నాడు. అంటే విశ్రాంతి దినమును ఎందుకు ఆచరించాలంటే అది దేవుడు నియమించాడు. విశ్రాంతి దినం రోజు ఏమి చేయాలంటే నీవే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుటుంబమే కానీ ఏ పని చేయడానికి అవకాశం అనేదే లేదు. అయితే ప్రియులారా, విశ్రాంతి దినమును అంత పరిశుద్ధంగా ఇశ్రాయేలు ప్రజలు అనేవాళ్ళు ఆచరించేవాళ్ళు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి కాలానికి వచ్చినప్పుడు కూడా విశ్రాంతి దినమును ఎక్కడ ఆచరించే వాళ్ళంటే వీళ్ళందరూ కలిసి సమాజ మందిరాల్లోకి వచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు మనకి చర్చి ఎలాగా ఉన్నదో అలాగా సమాజ మందిరాలు ప్రాంతాలలో ఉండేవి. ఆ ప్రాంతాలలో జనాల అందరూ వచ్చి ఆ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించేవాళ్ళు. ఆ విశ్రాంతి దినమున ఏమి జరిగేది అంటే, అక్కడ ఉన్న సమాజ మందిరపు అధికారి వాక్యమును ప్రకటించేవాడు లేదా వాక్యమును బోధించేవాడు. సమాజ మందిరానికి ఎవరు వచ్చేవాళ్ళంటే విశ్రాంతి దినమును ఆచరించాలి అనుకున్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత అక్కడ వాక్యమును ప్రకటించడం అనేది జరుగుతూ ఉండేది. అయితే కొద్ది విషయాలు మనము క్రొత్త నిబంధనలో నేర్చుకోవడానికి ప్రయాసపడదాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తరచుగా సమాజ మందిరాలకి వెళ్ళేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే కాదు కానీ ఎవరైతే భక్తులుగా ఉన్నారో వాళ్ళు అందరూ కూడా ఎక్కడికి వెళుతూ ఉంటారంటే సమాజ మందిరానికి వెళుతూ ఉంటారు.
ఎవరైతే సమాజ మందిరాలకి వెళతారో దేవుడు ఖచ్చితంగా వాళ్ళని ఏం చేస్తాడంట, దీవించేవాడిగా ఉంటాడు. ఈరోజు కూడా ప్రార్థనలకి వస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఖచ్చితంగా ఆయన దీవిస్తాడు. ప్రభువునందు పడు ప్రయాసము ఏది కూడా ఏం కాదంట, వ్యర్థమేమి కాదు. అయితే ప్రియులారా, భక్తులందరూ కూడా ప్రార్థనా స్థలాలలో కూర్చోడానికి, దేవుని నామమును ఆరాధించడానికి ఇష్టపడేవారుగా ఉంటూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తను బ్రతికి ఉన్న కాలంలో తరచుగా సమాజ మందిరాలకి వెళ్ళేవాడు. సమాజ మందిరములకు వెళ్ళడమే కాదు కానీ అక్కడ వాక్యమును ఏం చేసేవాడంటే బోధించేవాడిగా మనం చూస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన బోధకు చాలామంది కూడా ఆకర్షితులయ్యారు. అంటే ఆ బోధను ఏం చేశారంటే ఇష్టపడ్డారు. ఈరోజు కొంతమంది బోధిస్తే చాలా బాగుంటూ ఉంటుంది, కొంతమంది బోధిస్తుంటే ఏంటో తలనొప్పిగా ఉంటుంది, కొంత చిరాగ్గా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క బోధ అనేకుల మనసులను ఏం చేసిందంటే ఆకర్షించినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, లూకాసు సువార్త 4వ అధ్యాయం. లూకాసు సువార్త 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. లూకాసు సువార్త 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఆయన అందరి చేత ఘనత నొంది, అందరి చేత అంటే సమాజ మందిరంలో విశ్రాంతి దినమును ఆచరించడానికి ఎంతమంది వచ్చారో అందరిలో కూడా యేసుక్రీస్తుకి ఏ పేరు ఉందంట, మంచి పేరుంది. అంటే సమాజంలో యేసుక్రీస్తుకి ఎలాంటి పేరు ఉందంటే ఒక మంచి పేరు ఉన్నది. అయితే వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. ఎందుకు ఆ మంచి పేరు వచ్చిందంట? వాక్యమును బోధించుచూ ఉండడం వల్ల ఆ మంచి పేరు వచ్చింది. అయితే మంచి బోధలు, అందరికీ అర్థమయ్యే బోధలు చేయడం వల్ల ఆ మంచి పేరు రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మీకు అర్థమవుతుందా? ఈరోజు వాక్యము చెప్పే వారిని కూడా చాలామంది ఏం చేస్తారంటే మెచ్చుకుంటూ ఉంటారు. నిజంగా మెచ్చుకోవాలి. నిజంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడం అనేది అంత తేలిక పని ఏమీ కూడా కాదు. అందరూ కూడా వినేలాగా చెప్పడం అనేది అంత తేలికైన పని కూడా కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అనేకులు మరి మెచ్చుకునే విధముగా, ఘనత పొందే విధముగా బోధ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే బోధించడం మాత్రమే కాదు కానీ ఆయన ఏం చేశాడో అక్కడ చదువుదాం. తర్వాత 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు బోధించడమే కాదు, కొంతమంది బోధకులు చాలా వ్యత్యాసంగా ఉంటారు. బోధిస్తారు కానీ ఎక్కువ స్టడీ ఉండదు. ఒక్కోసారి ప్రసంగికులు కూడా మీరు చూడండి, ఎవరినైనా పిలిచామంటే ప్రార్థనలోకి వచ్చి ప్రసంగాలు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే బోధించడం కోసం ప్రిపేర్ అవ్వడం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత శైలి ఎలాగ ఉండేది అంటే ఆయన బాగా చదివేవాడు కూడా. చదివేవాడు కాబట్టి బాగా బోధించగలిగాడు. చదివేవాడు కాబట్టి అందరూ కూడా మెచ్చుకునే విధముగా, ఘనత తెచ్చే విధంగా ఆయన ఏం చేశాడంటే బోధించగలిగాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు బాగా బోధిస్తాడు, బాగా చదివేవాడిగా ఉన్నాడని మనం చూస్తున్నాం. ఈ రెండు పనులు కూడా ఆయన ఎక్కడ చేశాడు అంటే సమాజ మందిరంలో చేశాడు. అంటే మీకు అర్థమవుతుందా? సమాజ మందిరంలో జనాలు ఎందుకు వస్తారంటే వాక్యము వినడానికి వస్తారు, విశ్రాంతి దినము ఆచరించడానికి వస్తారు, వాక్యం చదవడానికి కూడా వస్తూ ఉంటారని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ప్రియులారా, భక్తులు ఎవరైనా కూడా దేవునిని ఆరాధించడంలో ఖచ్చితంగా ఉంటారు. ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనం ఎవరికైనా ఒక 200 ఇచ్చి ఖచ్చితంగా మీరు సోమవారం ఇవ్వాలి అని అన్నామంటే, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవ్వాలి అంటే, ఖచ్చితంగా 5ంటికి లెగాలి అంటే తప్పకుండా, దానిని తప్పకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారి యొక్క జీవితంలో ఆయన బ్రతికి ఉన్నంత కాలంలో ప్రతి విశ్రాంతి దినము తప్పకుండా ఏం చేశాడంటే సమాజ మందిరంలోకి వెళ్ళేవాడిగాను, దేవుని వాక్యమును చదివేవాడిగాను,
దేవుని వాక్యమును బోధించేవాడిగాను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, భక్తులు ఎవరైనా కూడా తప్పకుండా ఏం చేస్తూ ఉంటారంటే దేవుని వాక్యమును బోధించడంలో, దేవుని వాక్యం చదవడంలో చాలా ఖచ్చితంగా ఉంటూ ఉంటారు. అందరూ ఖచ్చితంగా ఉండరు. కొంతమంది ప్రార్థనలను చాలా తేలికగా తీసుకుంటారు. కానీ భక్తులు ఎప్పుడు కూడా దేవునిని ఆరాధించడానికి తేలికగా ఎన్నడూ కూడా తీసుకోరు. అయితే ప్రియులారా, చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యమని. ఇక్కడ మీరు గమనించినప్పుడు గనుక పౌలు వాడుక చొప్పున అంటే ఇందా మీకు చెప్పానా తప్పక అని అన్నానా? అంటే వాడుక అన్నా తప్పక అన్నా ఇవన్నీ కూడా ఒకేలాంటి అర్థాన్ని ఇచ్చేవిగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పౌలు గారే కానీ యేసుక్రీస్తు ప్రభువారే కానీ సమాజ మందిరాలకి ఎలాగ వెళ్ళేవారంటే ఖచ్చితంగా వెళ్ళేవారు, తప్పక వెళ్ళేవాళ్ళు, వాడుకగా వెళ్ళేవాళ్ళు. అయితే ఈరోజు మనం అలా ఉన్నామా? ఈరోజు నిజంగా నేను ప్రార్థనకి ఖచ్చితంగా వెళ్ళాలి, లేదా సమయానికి ఖచ్చితంగా వెళ్ళాలి, దేవుని నేను ఆరాధించాలి, అక్కడ చెప్తున్న వాక్యాన్ని నేను శ్రద్ధగా గ్రహించాలి, వినాలి అన్న మనసు ఈరోజు మనల్లో ఉందా? అయితే ప్రియులారా, ఆ రోజు భక్తుల్లో అయితే నిజముగా వాళ్ళు సమాజ మందిరములకు వచ్చేటప్పుడు దానిని ఎంతో పరిశుద్ధంగా ఆచరించేవారుగా ఉండేవాళ్ళు. అయితే ఆ సమాజ మందిరంలో ఒక సంఘటన జరిగింది. ఆ విశ్రాంతి దినము రోజున ఒక సంఘటన జరిగింది. దానిని మనం నేర్చుకుందాం. చూడండి, లూకాసు సువార్త 13వ అధ్యాయం. ఈరోజు మనము ధ్యానించే వాక్య భాగము లూకాసు సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం పరిశీలన చేద్దాం. లూకాసు సువార్త 13వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్రాంతి దినమున అంటే ఏ రోజు అది? శనివారం. ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు, ఆయన ఒక సమాజ మందిరంలో అంటే సమాజ మందిరాలు ఒకటి ఉండేవా, రెండు ఉండేవా, చాలా ఉండేవా? అంటే ఒకటి రెండు కాదు, చాలా సమాజ మందిరాలు ఉండేవి. నిజమేంటంటే అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమాజ మందిరంలో ఉండే. ఇందాక పౌలు గారు మాట్లాడినప్పుడు అది ఎఫెసీ ప్రాంతాల్లో దగ్గరలో ఉన్న సమాజ మందిరం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చేస్తుందేమో యోధియా ప్రాంతాల్లో ఉన్న సమాజ మందిరం. అంటే ఎక్కడైతే యూదులు ఉండేవాళ్ళో అక్కడ ఏముండేవంటే సమాజ మందిరాలు ఉండేవి. అయితే విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు, మీకు ఇందాకే చెప్పా, సమాజ మందిరాలకి ఎందుకు వెళ్ళేవాళ్ళంటే వాక్యం చదవడానికి వెళ్ళేవాళ్ళు, బోధించడానికి వెళ్ళేవాళ్ళు, విశ్రాంతి దినమును ఆచరించడానికి వెళ్ళేవాళ్ళు. అయితే వచ్చేవాళ్ళు కూడా ఎందుకు వస్తారు? యేసుక్రీస్తు బోధించడానికి వెళ్ళినట్లుగా వచ్చేవాళ్ళు వినడానికి వస్తూ ఉంటారు. అయితే అక్కడికి ఒకళ్ళు వచ్చారు. ఎవరు అంటే చూడండి, 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలవబడలేకుండాను అని చెప్తున్నాడు. అంటే ఆ సమాజ మందిరములోకి యేసుక్రీస్తుతో పాటు ఎవరు వచ్చారంటే ఒక దెయ్యము పట్టిన స్త్రీ వచ్చింది. అంటే నిరంతరము ఆమెలో దెయ్యం ఉందో, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుందో మనకైతే తెలియదు. కానీ ఆమె శరీరం ఎలా ఉన్నది అంటే బాగా వంగిపోతుందంట. బాగా వంగిపోవడమే కాదు కానీ ఆమె యొక్క కేసు హిస్టరీ చదివినట్లయితే ఆమెకి ఎంత కాలం నుంచి దెయ్యం పట్టిందంట? 18 ఏళ్ళ నుంచి దెయ్యము పట్టిన ఆమె కూడా ఉంది. అయితే ఆమె అచ్చటం ఉందంట. ఎక్కడ? సమాజ మందిరం. అసలు దెయ్యానికి పని ఏమిటి అక్కడ? సమాజ మందిరానికి ఎవరు రావాలి? యూదులు రావాలి, లేదా ఇశ్రాయేలులు రావాలి,
బోధించే వాళ్ళు రావాలి, వినేవాళ్ళు రావాలి. మరి ఈమె ఎందుకు వచ్చింది? అయితే కొంచెం ముందుకు వెళ్ళాక మనకు అర్థమవుతుందన్నమాట. అసలు ఈమె ఎందుకు వచ్చిందో అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అయితే అదే సమాజ మందిరంలో వీళ్ళిద్దరూ ఎదురు బదురు పడ్డారు. ఎవరెవరు? బోధించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు, 18 ఏళ్ల నుంచి దెయ్యము పట్టి తన శరీరంలో చాలా బలహీనపరచబడే ఒక స్త్రీ కూడా వీళ్ళిద్దరూ ఎదురు బదురు పడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఒక గొప్ప వరము ఏమిటంటే, ఆయన ఒక వ్యక్తిని చూశాడంటే వాళ్ళ హృదయ అంతరంగాలను కూడా ఏం చేయగలడంట? పరిశీలన చేయగలడు. మీరు ఎప్పుడైనా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆ చెట్టు మీద ఉన్న పొట్టి జక్కని చూసి, రా నీతోనే నేను వస్తానన్నాడు. అంటే ఆ పొట్టి జక్క ఈయనకి ఎలా కనపడ్డాడు? అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూత భవిష్యత్ కాలాలను తెలుసుకోగలిగిన వ్యక్తి కాబట్టి ఈ స్త్రీని చూసిన తర్వాత ఈమె 18 ఏళ్ల నుంచి దెయ్యము చేత బాధింపబడుతుందని, ఈమె ఎలాంటిదో, ఈమె యొక్క శరీరం ఎలా ఉన్నదో, ఎలా బలహీనపరచబడుతుందో అంతా కూడా ఆయన ఏం చేశాడంట? గ్రహించగలిగాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయనకి ఎదురు పడితే చాలు, ఆయన మనల్ని మొత్తాన్ని కూడా ఏం చేయగలడంట? గ్రహించగలడు. ఆయనకి ఎదురు పడక్కర్లేదు, కానీ ఆయన ఒకవేళ ఆయన దృష్టి మన మీద ఉన్నా కూడా మనల్ని మొత్తం కూడా ఆయన ఏం చేయగలడంటే గ్రహించగలడు అని మనం నేర్చుకోవాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈమెను చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనసు చలించిపోయింది. ఎందుకు చలించిపోయిందంటే 18 సంవత్సరాల నుంచి బాధపడుతుంది కదా, 18 సంవత్సరాల నుంచి బలహీనపరచబడుతుంది కదా. ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో, వాళ్ళ బంధువులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో ఆయన గ్రహించాడు. గ్రహించడమే కాదు కానీ దానిని చూసిన తర్వాత ఆ బోధించడానికి వచ్చిన వ్యక్తి దైవ లక్షణాలను చూపించాడు. ప్రతిదానికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది మనుషుల్ని మనం తిడతాం, నువ్వు మనిషివా కాదా అని అంటాం. అంటే మనుషుల్ని పట్టుకుని మనం ఏమంటాం? నువ్వు మనిషివా మృగానవా అంటూ ఉంటాం. అంటే వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళని ఏమంటాం? నువ్వు మనిషివా మృగానవా. మనిషివా మృగానవా అంటే ఆయన ఏమన్నట్టు? ఇప్పుడు మనం మనిషి అన్నట్ట, మృగం అన్నట్ట? మృగం అన్నట్టు, అంతేనా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా బోధించడానికి వచ్చినప్పుడు ఆయన మనిషా దేవుడా అంటే బోధించడానికి వచ్చినప్పుడు మనిషిగా వచ్చాడు, కానీ ఆ సంఘటన చూసిన తర్వాత ఆయనలో ఉన్న దైవ లక్షణం బయటకు వచ్చింది. దేవుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమిటి ఆ లక్షణాలు అంటే చూడండి, కీర్తనల గ్రంథము 146వ కీర్తన. ఈరోజు కీర్తనల గ్రంథము 146వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క గుణగణాలను వివరిస్తూ ఉన్నాడు. ఆయన ఏమేమై ఉన్నాడంట? గుడ్డివారి కన్నులు తెరవజేయవాడు, అంటే రోగులను ఏం చేస్తాడంట? స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. దేవుడు అనే అతను ఎలాంటి స్వభావాలు కలిగి ఉన్నవాడంటే, అనారోగ్యంలో ఉన్న వారిని ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంట? స్వస్థపరిచేవాడు. అలా స్వస్థపరచగలిగే శక్తి ఉన్నవాడే ఏమవుతాడు? దేవుడు అవుతాడు. ఆ తర్వాత స్వస్థపరచడమే కాదు కానీ కృంగిన వారిని ఏం చేస్తాడంట? అంటే దెయ్యాలు పట్టి బాధింపబడిన వాళ్ళు, ఇబ్బందులతో బాధపడే వాళ్ళని కూడా ఏం చేస్తాడంట? కృంగిన వారిని లేవనెత్తేవాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. అంటే దేవునిలో ఉన్న గుణగణాలు ఏమిటి అంటే ఆయన లేవనెత్తేవాడు, ప్రేమించేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, అక్కడ 145వ కీర్తనలో 8వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. 145వ కీర్తన 8వ వచనం చదవండి. ఇప్పుడు చదివింది 146:8 కదా. ఇప్పుడు 145:14 వచనాన్ని పరిశీలన చేద్దాం.
అంటే యెహోవా అంటే దేవునికి ఉన్న గుణగణాలని ఈ వచనాలు చెప్తున్నాయి. అంటే దేవుడు అనేవాడు ఎలాగ ఉంటాడంటే, ఎవరైనా పడిపోతే చూస్తూ ఆయన ఊరుకోడు, ఎవరైనా కృంగిపోతే వాళ్ళని విడిచిపెట్టడు, ఎవరైనా నష్టాల బారిలో పడితే వాళ్ళని విడిచిపెట్టడు. దేవుడు అనే అతను ఏం చేస్తాడంటే, పడిన వారిని, రోగిష్ఠులను, కృంగిపోయిన వారిని, వాళ్ళందరినీ కూడా లేవనెత్తి అటువంటి ప్రేమను ఆయన చూపేవాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు దేవుని యొక్క గుణగణాలు ఏమిటంటే, ఆయన ప్రేమించేవాడు, లేవనెత్తేవాడు, ఉద్ధరించేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈమెను కూడా యేసుక్రీస్తు ప్రభువారు చూశాడు. చూసిన తర్వాత నిజముగా యేసుక్రీస్తు దేవుడైతే ఆమెను ఏం చేయాలి? కృంగిపోయిన ఆమెని ఆయన ఏం చేయాలి? లేవనెత్తాలి. అంతేనా? బాధలలో ఉన్న ఆమెను ఏం చేయాలి? నీతిమంతులను ఆయన ఏం చేస్తాడంట? ప్రేమించేవాడుగా. అంటే ఈమె సమాజ మందిరంలో ఉన్నది అంటే భక్తి కలిగినామా, భక్తి లేనామా? సమాజ మందిరానికి ఎవరు వస్తారు? భక్తి కలిగిన వాళ్ళే వస్తారు, భక్తి లేని వాళ్ళు రారు. అయితే ఈమెలో కాస్త కోస్తో భక్తి ఉంది. ఆమె భక్తిని గురించి మనం తర్వాత అధ్యయనం చేద్దాం. అయితే ప్రియులారా, ఈమె నీతిమంతురాలు కాబట్టి ఆమె యొక్క బలహీనతను చూసి ఆయన ఏం చేశాడంటే ఆమెను స్వస్థపరచాలనుకున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 42వ వచనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 42వ వచనము 5వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 42:5. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. భక్తులు ఎప్పుడు కూడా కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని, రోగాలు వచ్చాయని, కష్టాలు ఎక్కువైపోయాయని దేవుణ్ణి స్తుతించడం ఏం చేయరంట? మానివేసేవారిగా ఉండరు. అయితే ప్రియులారా, ఈ దెయ్యము పట్టిన ఆమె కూడా, ఆమెకేదో దెయ్యం పట్టిందని, 18 ఏళ్ళగా ఇబ్బంది పడుతుందని దేవునిని ఆరాధించడం ఏం చేయలేదంట? విడిచిపెట్టల్లా. అంటే ఈమె సమాజ మందిరానికి వచ్చింది అంటే ఆమె కూడా దేనికి వచ్చినట్లే? విశ్రాంతి దినమును ఆచరించడానికి, దేవుని వాక్యమును వినడానికి, దేవుని వాక్యమును బోధించే మాటలను గ్రహించడానికి ఆమె వచ్చింది. అయితే కానీ ఆమె కొంత లోపమును కలిగి ఉంది. ఆ లోపాన్ని చూసిన యేసు ఆమెను ఏం చేశాడంటే ప్రేమించాడు. యేసు ఆమెను ఏం చేశాడంటే లేవనెత్తాడు. యేసు ఆమెను ఏం చేశాడంటే ఉద్ధరించాడు. అయితే ప్రియులారా, ఈమె ఎలాంటి స్వభావం కలిగి ఉందంటే, తన ప్రాణము కృంగిపోయిన, తన శరీరము బలహీనపరచబడిన, 18 ఏళ్ళగా తను ఎంతో చిత్రవదనలు అనేకమైన బాధలు అనుభవిస్తున్నా కూడా నా రక్షణకర్త నీవే అని ఆయనను ఏం చేస్తుందంట? స్తుతిస్తూనే ఉంది. అయితే ఆమె స్తుతించే దానిని బట్టి అంటే మీకు అర్థమవుతుంది, యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చూసిన తర్వాత 2 విషయాలు గుర్తించాడు. భౌతికంగా ఈమె ఎలా ఉందంటే, దెయ్యం పట్టింది. ఎంతకాలం నుంచి పట్టిందంటే 18 ఏళ్ళగా పట్టింది. అంటే భౌతికమైన కోణాన్ని చూశాడు. అదే యేసు ఆమెలో ఉన్న ఆత్మీయ స్వభావం ఏం చూశాడంటే, ఈమె భక్తిపరురాలు. ఎవరండి ఈమె? భక్తిపరురాలు. ఈమె శరీరము బలహీనతగా ఉన్నా, ఈమెను బాధలు చిత్రవేదనలు చేస్తూ ఉన్నా, ఈమె దేవునిని మహిమపరచడం మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. అంటే యేసు ఒక మనిషిలో ఏమేమి పరిశీలన చేస్తాడంటే, భౌతికమైన విషయాలను పరిశీలన చేస్తాడు, ఆత్మ సంబంధమైన విషయాలను కూడా పరిశీలన చేస్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రతి మనిషిని కూడా సరైన విధంగా అంచనా వేస్తాడు. ఈరోజు మనం కూడా కొంతమందిని ఏం చేస్తామంటే చాలా మంచోళ్ళు అనుకుంటూ ఉంటాం. ఒక్కోసారి అంత మంచోళ్ళు కాదు, ఒక్కోసారి చాలా చెడ్డోళ్ళు అనుకుంటాం, అంత చెడ్డోళ్ళు కూడా కాదు. అంటే మనం మనుషుల్ని ఏం చేయలేము? అంచనా వేయలేం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేస్తాడంటే అంచనా వేస్తాడు. మీరు చెప్పచ్చు, ఈమె ఎలా విశ్వాసండి, ఈమె ప్రార్థనకు వచ్చేదని నువ్వు ఎలా చెప్తావండి అని మీరు అడగచ్చు. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో
ఎంత చదవండి? 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెను ఈమెను విశ్రాంతి దినమందు చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ దెయ్యము పట్టిన స్త్రీని 18 ఏళ్ళగా దెయ్యంతో చిత్రవేదలు వహిస్తున్న స్త్రీని ఆమె ఎవరి కుమార్తె అంటున్నాడంట? అబ్రహాము కుమార్తె అంటున్నాడు. అంటే అబ్రహాము కుమార్తె అని అందరినీ అనొచ్చా, కొందరిని అనగలమా? సరే, క్రైస్తవులు అని ఎవరిని మాత్రమే అనగలం? బాప్తిసం పొందిన వారిని మాత్రమే అనగలము. బాప్తిసము పొందిన తర్వాత బైబిల్ని ఆధారం చేసుకుని జీవించిన వాళ్ళని మాత్రమే ఏమనగలమంటే క్రైస్తవులు అనగలము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆమెని దెయ్యం పట్టిన ఆమెగా అందరూ చూస్తుంటే ఈయన మాత్రం ఆమెను ఎలా చూశాడంట? ఏమే అబ్రహాము కుమార్తె. అసలు ఎవరు ఈ అబ్రహాము అంటే విశ్వాసమునకు తండ్రి. అబ్రహాము ఎవరండి? విశ్వాసానికి తండ్రి. ఆమె కుమార్తె అంటే అర్థం ఏమిటి అంటే ఈమె కూడా విశ్వాసపరురాలే. అంటే అందరూ కూడా ఆమెలో ఉన్న దెయ్యాన్ని చూస్తూ ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆమెలో ఉన్న ఏం చూశాడంటే అబ్రహాము కుమార్తెలో ఉన్న విశ్వాసాన్ని ఆయన చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా చూడండి, లూకాసు సువార్తలో ఇంకొక అతన్ని కూడా అబ్రహాము కుమారుడు అని అన్నారన్నమాట. చూడండి, లూకాసు సువార్త 19వ అధ్యాయం. లూకాసు సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంటే ఇంతకాము కూడా ఏం పొంది ఉండవచ్చు? ఒకవేళ ఒక వ్యక్తి అబ్రహాము కుమారుడు అనిపించుకోవాలన్నా, ఒక వ్యక్తి అబ్రహాము కుమార్తె అనిపించుకోవాలన్నా వాళ్ళు వాక్యమును విని గ్రహించి దాని ప్రకారంగా జీవించిన వాళ్ళు ఏమనిపించుకోగలరంట? అబ్రహాము కుమారుడని. ఇక్కడ అబ్రహాము కుమారుడని ఎవరిని అన్నాడంటే యేసుక్రీస్తు పొట్టి జక్కయ్యను అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఎవరైతే పాపములను ఒప్పుకుంటారో, ఎవరైతే తరువాత మారు మనసు పొందుతారో వాళ్ళ అందరూ కూడా ఎవరి పిల్లలంటే అబ్రహాము పిల్లలుగానే చెప్పబడతారు. కాబట్టి ఇక్కడ దెయ్యము పట్టిన ఆమెలో అందరూ దెయ్యాన్నే చూస్తూ ఉన్నారు. 18 సంవత్సరాల బలహీనతనే చూస్తున్నారు, కానీ ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆమెలో 2 కోణాలు చూశాడు. ఒకటి భౌతికమైన కోణం, దెయ్యం పట్టింది, బలహీనపరచబడుతుంది, ఎన్నో బాధలు అనుభవిస్తుంది. ఆత్మ సంబంధమైన కోణము, ఆమె సమాజ మందిరానికి వస్తుంది, భక్తి కలిగిన స్త్రీ, ఆమె అబ్రహాము యొక్క కుమార్తె అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఆమెకు ఉన్న విశ్వాసాన్ని బట్టి, ఆమెలో ఉన్న భక్తిని బట్టి ఆయన ఆమెను ఏం చేశాడంటే, ఇంత మనం చూసాం కదా, ఆయన నీతిమంతులను ప్రేమిస్తాడు, నీతిమంతులు కృంగిపోతే ఉద్ధరిస్తాడు, వాళ్ళు పడిపోతే లేవనెత్తుతాడు. మరి 18 ఏళ్ళగా ఈమెని ఎవరో లేవనెత్తల, కానీ ఇప్పుడు యేసు ఆమెను ఏం చేయాలన్నాడు అనుకున్నాడంటే లేవనెత్తాలి అని అనుకున్నాడు. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం ముందుకు వెళదాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. అంటే ఆమె వచ్చి నన్ను స్వస్థపరచని ఏమనలా, ఆమె వచ్చి నన్ను బాగు చేయమని ఏమి కూడా అడగల. కానీ యేసే ఆమెలో ఉన్న బాధలను తెలుసుకుని, యేసే ఆమెలో ఉన్న గొప్ప విశ్వాసాన్ని చూసి ఆమెను పిలిచి ఏం చేశాడంట? ఒక్కోసారి అంట పిలిచిన పిల్లనిస్తానంటే వద్దన్నావు అన్నట్టు. అలాగే ఈమెను కూడా ఏం చేశాడంట? యేసు పిలిచి స్వస్థత ఇచ్చాడు. దేనిని బట్టి చెప్పండి? ఆమెకున్న విశ్వాసమును బట్టి. అయితే ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచిను. చూడండి, ఈమె కృతజ్ఞత పరురాలు. 10 మంది కుష్ఠరోగుల్లో 10 మందికి స్వస్థత వస్తే 10 మంది దేవుణ్ణి మహిమపరచల. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉండాలనుకున్నారు. ఈమె విశ్వాస కాదా అంటే, ఆమెలో దెయ్యం ఉన్నప్పుడు కూడా, ఆమెలో బలహీనత ఉన్నప్పుడు కూడా, 18 ఏళ్ళగా బాధలు అనుభవిస్తున్నా కూడా ఎన్నడూ దేవుణ్ణి మహిమపరచడం ఆమె ఏం చేయలేదంట, మానల. ఈరోజు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉండిద్ది. ఆమెకు వచ్చిన కష్టంతో పోలిస్తే మనకు వచ్చే కష్టము ఏ పాటిది కాదు. చిన్న జలుబు దగ్గుకి జ్వరాలకి చిన్న పనులకి కూడా మనం ప్రార్థనలు ఏం చేస్తామండి?
విడిచిపెట్టేసి ఆలస్యంగా వచ్చి ఆరాధించకుండా ఏవో సాకులు ఏవో డొంకలు చెప్తూ ఉంటాం. కానీ విశ్వాసము అంటే ఏమిటి అంటే, ఏది ఏమైనప్పటికీ కూడా వాడుక చొప్పున యేసు సమాజ మందిరాలకి వెళ్ళినట్లుగా, వాడుక చొప్పున తరచుగా పౌలు గారు సమాజ మందిరాలకి వెళ్ళినట్లుగా విశ్వాసం కలిగిన వాళ్ళు దేవునిని ఆరాధించడానికి ప్రతి ఆదివారం కూడా ఏం చేస్తారంట? వస్తారు. ఒకవేళ రావడం లేదు అంటే వాళ్ళు ఖచ్చితంగా విశ్వాసులుగా ఎన్నడూ కూడా పరిగణించబడరు. అయితే ప్రియులారా, ఇప్పుడు యేసు ఆమెను ఏం చేశాడంటే, ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి స్వస్థతపరిచాడు. స్వస్థపరచబడగానే ఆమె ఏం చేసిందో తెలుసా? వెంటనే ఆమె చేసిన పని అక్కడ చెప్తూ ఉన్నాడు. 13వ వచనం, ఆమె మీద చేతిలో ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి, ఆమెలో దెయ్యం పట్టి తన శరీరాన్ని ఏం చేసిందంటే వంగిపోయే చేసింది. అయితే ఆ దెయ్యము వెళ్ళిపోగానే ఆమె శరీరము నిటారుగా నిలవబడి వెంటనే దేవునిని మహిమపరిచాను. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే సమాజ మందిరంలో. అది ఏ రోజు అంటే విశ్రాంతి రోజు. విశ్రాంతి రోజు నువ్వే కానీ, నీ కుమారుడే కానీ, నీ బిడ్డలే కానీ, నీ గొర్రెలే కానీ, నీ పశువులే కానీ, నీ పరదేశులే కానీ ఎవ్వరు ఏ పని కూడా. కానీ ఇక్కడ ఏం జరిగింది? స్వస్థత జరిగింది. ఇది చూడగానే సమాజ మందిరపు అధికారికి బాగా కోపం వచ్చేసింది. ఎందుకని? ఒక్కోసారి ఎవరైనా ప్రార్థనలో కూడా మాట్లాడుతుంటే బాగా తొందరగా ఎవరు కోపం వచ్చిందో చెప్పండి? ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళకి కోపం వచ్చింది. ఏంటి మౌనంగా ఉండండి అని అంటారు పొరపాటున, గబుక్కున, అంతేనా? లేదా శ్రద్ధగా చెప్పే వాళ్ళకు కూడా కోపం వచ్చింది. ఏంటి సైలెంట్గా ఉండండి అని. ఇక్కడ సమాజ మందిరపు అధికారికి కూడా కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ సమాజ మందిరపుకు ఆయన ఎవరు? అధికారి. ఆయనకి ఎందుకు కోపం వచ్చిందంటే భక్తి వల్ల కోపం రాలా. ఎందుకు కోపం వచ్చిందంటే యేసుకి ఘనత వస్తుంది, యేసుకి పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి, యేసుకి ఒక రకంగా క్రేజ్ పెరుగుతుంది. ఆ క్రేజ్ని ఆయన తట్టుకోలేక ఆయనకి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఆ కోపాన్ని యేసు మీద చూపించలేక ఆయన ఎవరి మీద చూపిస్తున్నాడో చూడండి. 14వ వచనం, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి, భక్తితో వచ్చిన కోపం కాదు ఇది, అసూయతో వచ్చిన కోపం, ద్వేషముతో వచ్చిన కోపం, కోపపడి జనసమూహమును చూచి పనిచేయదగిన 6 దినములు కలవు. అంటే ఈ సమాజ మందిరపు అధికారి ఎవరితో మాట్లాడుతున్నాడంట? స్వస్థపరిచింది ఎవరు అసలు? పిలిచింది ఎవరు అసలు? ఇప్పుడు తిట్టేది ఎవరిని తిట్టాలి? ఆయన తిట్టాలి. కొంతమంది ఒక్కోసారి తిట్టాల్సిన వాళ్ళని తిట్టకుండా పక్కన వాళ్ళు తిడుతూ ఉంటారు. అలాగే ఒకవేళ యేసును తిట్టాడనుకో, సమాజ మందిరం అంతా కూడా ఈయన మీద ఏం జరిగిద్ది? ఎదురు తిరిగిద్ది. ఎందుకు తిడుతున్నావు, మాకు మేలు చేస్తే అని. అందుకే జనాల్ని తిడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, బాగు చేయించుకోవడానికి 6 రోజులు ఉన్నాయి కదా, 6 రోజులు రండి అంటే కోపాన్ని కూడా ఎలా కవర్ చేస్తున్నాడంటే తనలో అసూయ లేనట్టుగా, భక్తి ఉన్నట్లుగా. కొంతమంది మాటలు కూడా కడుపులో చాలా కుళ్ళు కుతంత్రం, మనసులో కూడా చాలా కపటం ఉండేది, బయటికి మాత్రం ఎంతో ప్రేమ, వెనపూసిన మాటలు అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. ఈ సమాజ మందిరపు అధికారి కూడా ఏం చేస్తున్నాడంటే లోపల ఎంతో కుళ్ళు కుతంత్రం, యేసుకు పేరు వస్తుందని, ఘనత వస్తుందని. పేరు వస్తే ఎవరికి రావాలి? అధికారికి రావాలి. కానీ పేరంతా ఎవరు పట్టుకుపోతున్నారు? యేసుక్రీస్తు పట్టుకుపోతున్నాడు. ఆ పేరుని ఎలాగలా చెడగొట్టాలని ఏం చేస్తున్నాడంటే జనాలను తిడుతున్నాడు. మీరందరూ 6 రోజులు ఉన్నాయి కదా, అప్పుడు వచ్చి ఏం చేయండి? బాగు చేయించుకోండి అని చెప్తూ, గనుక ఆ దినములోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినము రావద్దని చెప్పాడు. అంటే విశ్రాంతి దినమున రోగాలు స్వస్థపరచుకోవడానికి జనాలు వచ్చేవాళ్ళు. అలా రావద్దని ఏం చేస్తున్నాడంటే అధికారి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు కోపం రావడం కాదు, ఇప్పుడు ఈయనకు కోపం వచ్చింది. ఈయనేమంటున్నాడంటే, అందుకు ప్రభు వేషధారులారా, వెంటనే ఏమన్నాడంట? బైబిల్లో పెద్ద బూతు పదం ఏదైనా ఉందంటే ఇదే. అంటే ఇది బూత అంటే బూతు కాదు, తిట్టు. పెద్ద తిట్టు ఏదైనా ఉందంటే వేషధారులారా. నువ్వు వేషధారి అని అన్నావంటే అది పెద్ద తిట్టు అన్నమాట. అంటే అంతమంది భక్తుల మధ్యలో, పరిశుద్ధ దినాన్ని ఆచరించడానికి వచ్చిన వాళ్ళ మధ్యలో ఒక అధికారిని యేసుక్రీస్తు ప్రభువారు పట్టుకుని ఏం చేశారంట? నిలదీసేశారు. ఎలాగంటే వేషధారులారా. అయితే వేషధారులారా, మీలో ప్రతివాడు విశ్రాంతి దినమున తన ఎద్దైనను గాడిదైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా.
ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్లు నుండి విడిపింపదగదా. ఏం చెప్తున్నాడంటే, మీకు పొద్దున కూడా చెప్పా, యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా చెప్పాలి అంటే అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్పేవాడు. మీరు విశ్రాంతి దినములో మీ గొర్రెలకి దాహం వేస్తే నీళ్లు పెట్టరా కట్లిప్పి? మరి 18 ఏళ్ల నుంచి బాధపడుతున్న అబ్రహాము కుమార్తె మామూలు ఆమె కాదు, ఈమె ఒక విశ్వాసికి ఈరోజు కట్లిప్పాలనుకుంటున్నా, సాతాను యొక్క బంధకాల నుంచి విడిపింపబడాలనుకుంటున్నా. కాబట్టి దానిని బట్టి మీరు కోపపడడము, దానిని బట్టి అసూయ చెందడం అనేది భావ్యమైన పని కాదు. ఒక్కోసారి కొంతమంది మంచి కార్యాలు జరిగితే ఓర్చుకోలేరు, కడుపులో బాధగా ఉంటుంది వాళ్ళకి. అలాగే ఈరోజు జనాల పరిస్థితి ఎలా ఉంటుందంటే, కొంచెం మంచి జరుగుతుంది అంటే నన్ను కలుపుకోకుండా మంచి చేసుకుంటున్నారా, నేను లేకుండా అలా చేస్తున్నారా అని అనుకుంటూ ఉంటారు. అలాగే ఈరోజు కాదు, ఆ రోజుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసేటప్పుడు కూడా బయటికి బాగుండే వాళ్ళు కానీ లోపల ఎన్నో కుళ్ళు కుతంత్రాలు కలిగిన మనుషులు ఉంటూ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాడు అన్నమాట. 17వ వచనం, ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ ఏం పడ్డారంట? సిగ్గుపడ్డారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎదిరించింది సమాజ మందిరపు అధికారి ఒక్కడే కాదు, పరిసయ్యులు, శాస్త్రులు, చాలామంది ఆయనకి వ్యతిరేకమైన శత్రువులు కూడా ఉన్నారు. ఆయన చెడమడ ఉన్నది ఉన్నట్లుగా వివరంగా ఎత్తి చూపినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమయ్యారంట? సిగ్గుపడ్డారు. నిజంగా కొంతమంది తప్పు చేస్తారు, తెలుసో తెలియక చేస్తారు. గబుక్కున చెప్తే ఏం చేస్తారంటే ఆలోచన చేస్తారు. కొంతమంది అలా కూడా ఉండరు, చేసిన తప్పును ఏం చేస్తారు? సముదాయించుకుని కవర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ చేసిన తప్పును వీళ్ళు గ్రహించి సిగ్గుపడ్డారు. తర్వాత ఏమైందంటే, అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములు అన్నిటిని చూచి సంతోషించును. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాజ మందిరంలో ఆయన వాక్యము బోధించడము, అక్కడ వాళ్ళకి మేలులు చేయడము, ఇవన్నీ కూడా ప్రజలకు ఎలాగ ఉన్నాయంటే చాలా మేలుకరంగా ఉన్నాయి. విశ్వాసులను ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు. విశ్వాసులు కృంగిపోయినప్పుడు ఆయన ఉద్ధరిస్తున్నాడు. విశ్వాసులను ఆయన రోగాలలో నుంచి లేవనెత్తుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, నేను ఒక విషయాన్ని చెప్తాను. మరి అప్పుడే తారసపడిన ఆ 18 ఏళ్ల దెయ్యం పట్టిన ఆమెను చూసి ఆయన అంత కనికరపడ్డాడు కదా, ఆమెలో ఉన్న అన్నిటినీ చూస్తూ ఉన్నాడు కదా. ఈరోజు ఒకవేళ యేసు ముందు నువ్వు నిలబడితే నీ ప్లస్ పాయింట్లు ఏముండొచ్చు, నీ మైనస్ పాయింట్లు ఏముండొచ్చు, ఒకసారి పరిశీలన చేయి. నువ్వు చెప్పక్కర్లా, ఆయన ముందుగానే వాటిని ఏం చేయగలడంట? గ్రహించగలడు. అయితే కనపడడానికి మంచిగా కనపడినా కూడా నీ హృదయ అంతరంగాలను ఆయన ఏం చేయగలడంట? పరిశీలన అనేది చేయగలడు. ఒకవేళ నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు ఆపదలో ఉండినట్లయితే, నువ్వు ఇబ్బందుల్లో ఉండినట్లయితే ఖచ్చితంగా ఆయన నీకేం చేస్తాడంటే సహాయం చేస్తాడు. పొరపాటున యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిన రోజు ఆ దెయ్యము పట్టిన ఆమె వెళ్ళకపోతే స్వస్థత అనేది ఉండేది కాదు, ఇంకొంతకాలం దెయ్యము చేత బాధింపబడేది. అలాగే ప్రియులారా, ఈరోజు కూడా దేవుని మందిరానికి వస్తున్న మీ అందరిని కూడా ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. ఒక మాట చెప్తుంటాడు అన్నమాట, ఈ అచ్చట నా నామమున 2-3 ఉంటారో అచ్చట నేను ఉంటాను. అంటే మన అందరి మధ్య కూడా ఎవరు ఉన్నారంట? దేవుడు ఉన్నాడు. అంటే ఆయన ఆ 18 ఏళ్ల స్త్రీని పరిశీలన చేసినట్లుగా నిన్ను నన్ను, నీ హృదయాన్ని నా హృదయాన్ని, నీ యొక్క నీతి క్రియలను నా నీతి క్రియలను, నీలో ఉన్న బాధలను నాలో ఉన్న బాధలను, నీలో ఉన్న చెడు క్రియలను నాలో చెడు క్రియలను అన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడంట? పరిశీలన చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఆయన పరిశీలనలో నువ్వు నీతిమంతుడిగా ఎంచబడితే, ఆయన పరిశీలనలో నువ్వు ఇబ్బందుల్లో పడుతూ ఉంటే ఖచ్చితంగా ఆ ఇబ్బందుల నుంచి నేను ఏం చేస్తాడంటే సహాయకుడిగా ఉంటాడు. చూడండి, కీర్తనల గ్రంథము 107వ కీర్తన. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 20వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. కీర్తనలు 107, 20వ కీర్తన. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. దేవుడు చేసిన మేలులను అందరూ గుర్తుపెట్టుకోరు. ఎవరు మాత్రమే గుర్తుపెట్టుకుంటారంట? భక్తులు మాత్రమే.
ఈరోజు దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రావాలి. కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి అంటే ఆయన మనల్ని గడిచిన కాలమంతా కూడా కాపాడినందుకు. ఆయన ఎలా కాపాడాడు అంటే ఆయన వాక్కు చేత బాగు చేశాడు, గుంటలో పడిన వారిని విడిపించాడు అని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, నీవు కూడా దేవుని ఎడల కృతజ్ఞతాభావం కలిగి ఉన్నట్లయితే, దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే, నీ విశ్వాసాన్ని, నీ కృతజ్ఞతాభావాన్ని చూసి ఆ 18 ఏళ్ళతో బాధపడుతున్న ఆ స్త్రీని పిలిచి ఎలాగ దేవుడు స్వస్థపరిచాడో ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన చొరవ తీసుకుని, అంటే అడక్కముందే చొరవ అంటే అడగకుండా తీసుకునేది, అడక్కముందే చొరవ తీసుకుని నీ జీవితాలను ఆయన ఏం చేయగలడంటే ఖచ్చితంగా బాగు చేయగలడని మీరు తెలుసుకోవాలని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. కాబట్టి మంచి పని చేయడానికి మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యము, ఆలస్యము చేయకూడదు. కాబట్టి ఏదైనా మంచి పని ఉందంటే దానికి సమయాలు, సందర్భాలు కాదు, కానీ వెంటనే అది చేయాలి. అందుకే చెప్తూ ఉంటాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. అంటే రక్షణ పొందడానికి కూడా మనం ఏం చేయకూడదంటే ఆలస్యము అనేది చేయకూడదు. దాని మీద పూర్తి అవగాహన పొందిన వెంటనే దానిని మనం తీసుకోవాల్సిన వారమై ఉన్నామని తెలియజేస్తూ, మీరందరూ మీ జీవితములలో మరి నీతిమంతులుగా బ్రతికినట్లయితే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడని ముగిస్తూ ఉన్నాను. రొట్టె ద్రాక్ష రసము